మన మహబూబ్ నగర్ వెళ్దాం. బసవరాజ్ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ రోజు వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఇవాళ రేపు కూడా కొంత తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. కొంత అలర్ట్ గానే ఉండాలని చెప్తున్నారు. ఇంకొక పక్కన ఉధృతంగా వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో పరిస్థితి ఏంటి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అలాగే మిగిలిన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డ్యాంలు వాటన్నిటి పరిస్థితిని కూడా బసవరాజు అందిస్తారు. బసవరాజు, అప్డేట్స్ ప్లీజ్. విజయచంద్రిక 3-4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొరలేందుకు కారణమవుతున్నాయి. అయితే మహబూబ్నగర్ జిల్లాలోని ముఖ్యంగా ఉండే దుందుబి నది కావచ్చు, అదేవిధంగా ఊకచెట్టి వాగు, పెద్దవాగు, వీటితో పాటు కృష్ణా నదికి కూడా పెద్ద ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండి ఎక్కడెక్కడ రిజర్వాయర్లో నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చిన ఇన్ఫ్లోని మొత్తాన్ని అవుట్ఫ్లోగా అంటే నీటిని కిందికి దిగువకు విడుదల చేస్తున్నారు. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొత్తం మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉండే వాగులు పొంగి పొరడమే కాకుండా అనేక రకాలుగా పంటలు కూడా నష్టమయ్యాయి. ప్రస్తుతం మనము కోయిల్కొండ మండలానికి సమీపంలో ఉండే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ పూర్తిగా కోతకు గురైన వరి చేనులను మనం పరిశీలించవచ్చు. ఇక్కడ అంటే దాదాపు వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలు, అంటే మొన్న రాత్రి 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా వరుసగా ఇక్కడ గుట్టల ప్రాంతం ఉంటుంది. గుట్టల నుంచి వచ్చే నీళ్లు పూర్తిగా చేన్ల నుంచి వెళ్ళిపోయి ఇక్కడ చేన్లు మొత్తం కోతకు గురయ్యాయి. భారీగా పంట నష్టం సంభవించింది. ఇదే విధంగా భూత్పూర్ మండలంలోని కూడా పలు చెరువులకు గండిపడి చేర్లు కోతకు గురాయి. మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిన్న కురిసిన వర్షపాతాన్ని మనం పరిశీలించినట్లయితే మహబూబ్నగర్ జిల్లాలో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూలు జిల్లాలో 4.9 సెంటీమీటర్ల వర్షం, నారాయణపేటలో 4.64 సెంటీమీటర్ల వర్షం, జోగులాంబ గద్వాల్లో 3.89 సెంటీమీటర్ల వర్షం, వనపర్తిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనప్పటికీ ఇది కంటిన్యూస్గా వర్షం కురుస్తూనే ఉంది. కనుక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లి అంటే ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు కూడా జలకలను సంతరించుకున్నాయి. మనం ప్రాజెక్టులను ఒకవేళ పరిశీలించినట్లయితే జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి అల్లమట్టి కావచ్చు, అదేవిధంగా సొన్నతి భీమా ప్రాజెక్టు ఎగువన ఉండే భీమా నది, కృష్ణా నది రెండు కూడా పొంగిపొర్లి జూరాలకు భారీ వరద నమోదవుతుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,97,116 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో మాత్రం అంటే 2,10,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా పెద్దవాగు పైన ఉండే కోయిల్ సాగర్ ప్రాజెక్టు కూడా జలకలను సంతరించుకుంది. అయితే నిన్న 5 గేట్లను ఎత్తిన అధికారులు కొంత వరద కొంచెం తగ్గుముఖం పట్టేసరికి ఇప్పుడు ఒక గేటును ఎత్తి 750 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఊకచెట్టు వాగు పైన ఉండే ప్రాజెక్టులు అయినటువంటి సరళ సాగర్, శంకర సముద్రం, అదేవిధంగా రామన్పాడు ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సరళ సాగర్ ప్రాజెక్టు అంటే ఇది సైఫన్ సిస్టమ్తో ఉండే ప్రాజెక్టు. ఇందులో 6 సైఫన్లను ఓపెన్ చేసి దాదాపు 14,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా శంకర సముద్రంలో కూడా 3,000 క్యూసెక్ల నీటిని రామన్పాడు వైపు వదులుతున్నారు. ఇదే విధంగా రామన్పాడు నుంచి 17,000 క్యూసెక్ల నీటిని 4 గేట్లు ఓపెన్ చేసి దిగువకు కృష్ణానదిలోకి వదులుతున్నారు. అయితే ఇదైతే సైఫన్ సరళ సాగర్ నుంచి శంకర సముద్రం తో పాటు రామన్పాడుకు నీళ్లు భారీగా చేరుకుండడంతో వనపర్తి ఆత్మకూరు మధ్యలో రాకపోకలు 7 రోజులుగా స్తంభించిపోయాయి. అదేవిధంగా ఏదైతే దుందుబి నది పొంగిపొర్లుతుండడంతో రఘుపతిపేట వద్ద కూడా వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంగమండ రిజర్వాయర్ కూడా ఏదైతే కర్ణాటక నుంచి కురుస్తున్న వర్షాలకు సంగమండ రిజర్వాయర్ పూర్తిగా నిండింది. 3.32 టీఎంసీల నీరు అక్కడ ఉంది. అయితే వచ్చిన నీటిని దిగువకు వచ్చినట్లే వదులుతున్నారు. 3,500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వీటితో పాటుగా అంటే జిల్లాలో ఇట్లాంటి పరిస్థితి నెలకొంది. ఇంకా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మరోపక్క కృష్ణానదికి చూస్తున్నట్లయితే వరద ప్రభావం విపరీతంగా ఉంది. ఆల్మట్టి నుంచి 1,60,000 క్యూసెక్ల నీటిని అంటే నారాయణపురం వైపు వదులుతున్నారు. నారాయణపురం నుంచి కూడా అదే స్థాయిలో దిగువకు శ్రీశైలం జూరాల ప్రాజెక్టు వైపు వదులుతున్నారు. సొన్నతి ఏదైతే భీమా ప్రాజెక్టు పైన ఉండే సొన్నతి ప్రాజెక్టు నుంచి కూడా 35,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో ఈ మధ్యాహ్నానికి జూరాలకు 2,30,000 క్యూసెక్ల నీరు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు వెల్లడిస్తున్నారు. విజయచంద్రిక, థ్యాంక్ యూ బసవరాజు. ఇది ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ అలాగే ఉమ్మడి వరంగల్, ములుగు జిల్లాల పరిస్థితి. బ్యాక్